హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా మూడవ చాప్టర్ అయినటువంటి సామాజిక మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి అనేటువంటి చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం ఈ చాప్టర్ అంటే ప్రభుత్వం యొక్క సంక్షేమ విధానాలు అనేవి ఈ యొక్క చాప్టర్లో వివరించడం జరిగింది. అత్యంత ప్రముఖమైనటువంటి పథకాలండి. తెలంగాణ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అనేటువంటి పథకాన్ని ఆధారంగా చేసుకొని నేడు అధికారంలోకి రావడం జరిగింది. అలాంటి 6 గ్యారంటీలపైన రాబోయేటువంటి ఏ పోటీ పరీక్షలో అయినా కూడా ప్రశ్న వస్తుందండి. అసలు 6 గ్యారంటీలు ఏంటి, అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి, అదేవిధంగా 2024-25లో ఈ యొక్క బడ్జెట్లో ఎంతగానో ఆ యొక్క 6 గ్యారంటీలకు నిధులు కేటాయించారు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చూద్దామండి. అసలు సంక్షేమ రాజ్యపు ప్రాథమిక లక్ష్యం ఏంటి అంటే సామాజిక మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం. అలా మెరుగుపరచడం ద్వారా పౌరులకు స్థిరమైనటువంటి జీవన ప్రమాణాలు అనేవి నిర్ధారించడం జరుగుతుంది. దీంతో షెడ్యూల్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతుల వారికి సంబంధించి అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ సామాజిక అభివృద్ధికి ఒక సమగ్ర విధానాన్ని ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం అనుసరించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క చాప్టర్లో మనం సంక్షేమం, సామాజిక అభివృద్ధి పట్ల ప్రభుత్వ దృష్టి ఏ విధంగా ఉంది అనేది డిస్కస్ చేద్దామండి. అందులో భాగంగా 2023 డిసెంబర్ మాసంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా వారి యొక్క 6 గ్యారంటీల గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. కాబట్టి ఈ యొక్క సర్వేలో ఈ యొక్క 6 గ్యారంటీల గురించి ఏ విధంగా పేర్కొనడం జరిగింది, అదేవిధంగా 2024-25 బడ్జెట్లో ఈ యొక్క 6 గ్యారంటీలకు ఎంతగానో నిధులు కేటాయించారో డిస్కస్ చేద్దామండి. అందులో భాగంగా అభయహస్తం 6 గ్యారంటీలో భాగంగా మొదటి గ్యారంటీ వచ్చేసి మహాలక్ష్మి అండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క 6 గ్యారంటీలపై నుంచి ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి చూడండి, అభయహస్తం 6 గ్యారంటీలో భాగంగా మహాలక్ష్మి అండి. ఈ మహాలక్ష్మి ఎవరైతే మహిళలు ఉంటారో అలాంటి మహిళలకి ప్రతి నెల కూడా 2500 రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందించడానికి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి మరొక పథకం ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అండి. చాలా ఇంపార్టెంట్ అండి. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఎవరైతే ఉన్నారో వారికి రాష్ట్ర సరిహద్దు లోపల ఆర్డినరీ అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులో వారు కనుక ప్రయాణిస్తే వారికి ఉచిత ప్రయాణాన్ని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి అనేటువంటి పథకం కింద మహిళలకు అందించడం జరిగింది. అదేవిధంగా ఎల్పిజి సిలిండర్ అండి. ప్రతి కుటుంబానికి కూడా ఎవరైతే దిగువ దారిద్ర్యంలో ఉంటారో అలాంటి కుటుంబాలకి ఎల్పిజి సిలిండర్ అనేది కేవలం 500 రూపాయలకే అందించడం జరుగుతుంది ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ యొక్క ఎల్పిజి సిలిండర్ గురించి కనుక పరిశీలించినట్లయితే 2024-25 బడ్జెట్లో అండి, ఓకేనా, చాలా ఇంపార్టెంట్. 2024-25 బడ్జెట్లో ఈ యొక్క ఎల్పిజి సిలిండర్ 500కే ఇస్తున్నామని చెప్తున్నాం కదా. అలాంటి ఎల్పిజి సిలిండర్ కోసం ఎంతగానో నిధులు కేటాయించారు అంటే 723 కోట్ల అండి. చాలా ఇంపార్టెంట్ అండి. అడుగుతాడు ఎంత ఒక్కొక్క శాఖకి లేదా ఒక్కొక్క పథకానికి ఎంత నిధులు కేటాయించారనేది ఎగ్జామినర్ అడగడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, 723 కోట్లు కేటాయించడం జరిగింది. నేటి వరకు ఈ యొక్క పథకం కింద ఎన్ని కుటుంబాలు లబ్ధిదారులుగా ఎంపిక కావడం జరిగిందంటే 39,57,637 కుటుంబాలకి ఈ యొక్క 500కే ఎల్పిజి గ్యాస్ సిలిండర్కి ఎంపిక కావడం జరిగింది. అయితే ఈ యొక్క ఎల్పిజి సిలిండర్ ఎట్ 500 రూపీస్ అనేది ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు 2024 ఫిబ్రవరి 27వ తేదీన ప్రారంభించారండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పుకోవడం జరిగింది కదా. అది ఈ యొక్క 2024-25 బడ్జెట్లో ఎంతగానో నిధులు కేటాయించారంటే 4084.43 కోట్లు అండి. చాలా ఇంపార్టెంట్. 4084
43 కోట్లు అనేది ఉచిత బస్సు ప్రయాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో కేటాయింపు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఉచితంగా మహిళలకి ఈ బస్సు ప్రయాణాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2023 డిసెంబర్ 9వ తేదీ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. 2023 డిసెంబర్ 9న ఈ యొక్క మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క డిసెంబర్ 9 అనేది మనకు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి రోజు అండి. ఎందుకంటే ఆ రోజునే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చిదంబరం గారు ప్రకటించడం జరుగుతుంది. అదే రోజున తెలంగాణకు ఆ యొక్క హామీ రావడం జరుగుతుంది. అదే రోజున సోనియా గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఆ ప్రకటన చేయడం జరిగింది. ఆ విధంగానే ప్రస్తుతం సోనియా గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగానే ప్రస్తుతం ఈ యొక్క మహిళలకి ఉచిత బస్ ప్రయాణాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా రైతు భరోసా అండి. గతంలో రైతు బంధు పథకం ఏదైతే ఉందో ఆ యొక్క పథకం యొక్క పేరును మారుస్తూ ప్రస్తుతం రైతు భరోసా అనేటువంటి పేరుగా మార్చడం జరిగిందండి. అయితే రైతు బంధులో నిజమైనటువంటి లబ్ధిదారుల కన్నా కూడా చాలామంది లబ్ధిదారులు కానటువంటి వారు లబ్ధి పొందారని ప్రస్తుత ప్రభుత్వం ఈ యొక్క పథకం యొక్క పేరును రైతు భరోసాగా మార్చడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క రైతు భరోసా పథకం కింద ఎవరైతే రైతులు ఉంటారో అదేవిధంగా కౌలు రైతులు ఉంటారో వారికి ప్రతి సంవత్సరం కూడా ఎకరంకు 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో వారికి సంవత్సరానికి 12,000 రూపాయలు, అదేవిధంగా ఎవరైతే వరి పంటకు వేయడం జరుగుతుందో వారికి బోనస్గా 500 రూపాయలు అందిస్తామని ఈ యొక్క రైతు భరోసా పథకంలో ప్రస్తుత ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రైతు భరోసా అనేటువంటి పథకంకి ఎంతగానో నిధులు కేటాయించారంటే 15,075 కోట్లండి. అభ్యర్థులు గుర్తుంచుకోండి, 2023-24 బడ్జెట్లో కూడా నాడు రైతు బంధు అనేటువంటి పథకం ఉండే, అప్పుడు కూడా 15,075 కోట్లే కేటాయించారు. ప్రస్తుతం కూడా 15,075 కోట్లే కేటాయించారు. ఎటువంటి నిధులకు సంబంధించి మార్పు అనేది జరగలేదు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా వరి పంట కనుక వేస్తే బోనస్గా 500 రూపాయలు ఇస్తారని చెప్తున్నాం కదా, అలాంటి వరి బోనస్ కోసం ఈ యొక్క 2024-25 బడ్జెట్లో 1,800 కోట్లు కేటాయించడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏవైతే నేను బడ్జెట్లో మెన్షన్ చేసినటువంటి అంశాలు చెప్తున్నానో అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. ఆ అభ్యర్థులు ఎవరైతే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఇక్కడ నుంచి ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి అభయాస్తం 6 గ్యారంటీల పథకం గురించి వివరించండి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి ఈ యొక్క 6 గ్యారంటీల పైన సమగ్రమైనటువంటి అవగాహన తెచ్చుకున్నట్లయితే మనం ఆన్సర్ని ఈజీగా రాయడానికి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మరొక పథకం అండి, గృహజ్యోతి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గృహజ్యోతి పథకం ఎవరైతే ప్రతి ఇంటికి కూడా 200 వరకు యూనిట్ల ఉచిత విద్యుత్తును కల్పిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని ప్రస్తుత ప్రభుత్వం అందించడం జరుగుతుంది. అందుకోసం ప్రస్తుత బడ్జెట్లో ఎంతగానో నిధులు కేటాయించారంటే 2,418 కోట్లు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. 2,418 కోట్లు అనేది గృహజ్యోతి పథకం కింద కేటాయించారని గుర్తుంచుకోండి. మరొక పథకం అండి, ఇందిరమ్మ ఇండ్లు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే ఇంటి నిర్మాణం లేకుండా ఉన్నారో వారి కోసం గృహాన్ని అందించాలని ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు అనేది ఏ విధంగా ఉందో అదే విధంగా ప్రస్తుత ప్రభుత్వం మళ్ళీ అదే పథకాన్ని కొనసాగింపు చేయడం జరిగిందండి. గతంలో అంటే వైఎస్ఆర్ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటి ఒక పథకం ఉండేది. అదేవిధంగా ప్రస్తుతం కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కార్ ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క పథకం కింద ఇంటి కోసం భూమి ఇల్లు లేని వారు ఎవరైతే ఉంటారో వారి కోసం 5 లక్షల రూపాయలు నిర్మాణ ఖర్చుల కొరకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా
అదే ఎస్సీ ఎస్టీలకి ఇండ్లు కానీ ఇండ్ల నిర్మాణం కనుక లేకపోతే వారి ఇంటి నిర్మాణానికి 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్ కేటగిరీ వారికి 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీల వారికి 6 లక్షల రూపాయలు ఇస్తారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసూలు బాసినటువంటి అమరవీరులు ఉంటారు కదా, వారి యొక్క కుటుంబాలకి ఇంటి నిర్మాణం కోసం 250 చదరపు గజాల స్థలాన్ని కూడా ప్రభుత్వమే వారికి ఉచితంగా అందించడం జరుగుతుంది. అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో యొక్క ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కింద ఎంతగానం నిధులు కేటాయించారంటే 9,184 కోట్లండి. ఈ యొక్క అంశం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 6 గ్యారంటీల పైన ఏదైతే బడ్జెట్లో పేర్కొన్నారో ప్రతి అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 9,184 కోట్లు అనేవి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కేటాయింపు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రతి సంవత్సరం కూడా 4.5 లక్షల ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని అయితే నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రతి అసెంబ్లీ కూడా 3,500 ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్ల నిర్మాణాన్ని నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నారండి. అంటే ప్రస్తుతం తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండడం జరిగాయి. కాబట్టి ప్రతి 119 × 3,500 కనుక పరిశీలిస్తే మొత్తంగా 4,16,500 ఇండ్లు అనేవి నిర్మించవలసి ఉంటుంది ప్రతి ఏటా. అయితే మన లక్ష్యం ఎంత? 4.50 అంటే 4,50,000. మనం నిర్మించేది 119 × 3,500 కనుక చూసుకుంటే 4,16,500. మిగతా 33,500 ఇండ్లు అనేవి ప్రతి ఏటా కూడా రిజర్వ్ కింద ఉంచడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం అనేది ఉండడం జరిగింది. మరొకటి వచ్చేసి యువ వికాసం అండి. యువ వికాసం ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారి యొక్క ఉన్నత విద్య అనేది కొనసాగింపు కోసం వారి విద్యకు భరోసా ఇస్తూ నీ యొక్క చదువును నువ్వు కొనసాగించు, నేను నీకు ఆర్థికంగా సహాయాన్ని అందిస్తానని ప్రభుత్వం వారికి యువ వికాసం అనేటువంటి పథకం కింద 5 లక్షల విలువైనటువంటి విద్యా భరోసా కార్డును కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి మండలంలో కూడా ఉన్నటువంటి గ్రామీణ విద్యార్థులు ప్రపంచంతో పాటు పోటీ పడాలి అనే ఉద్దేశంతో తెలంగాణలో ప్రతి మండలంలో కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏ పథకం కింద అంటే యువ వికాసం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకటి చేయూత అనేటువంటి పథకం అండి. ఎవరైతే వృద్ధాప్యంలో తమ యొక్క జీవనాన్ని అత్యంత కష్టంగా కొనసాగిస్తున్నటువంటి వృద్ధులు ఉంటారో అలాంటి వృద్ధులకి నేనున్నాను నీకు భరోసా అంటూ ప్రభుత్వమే వారికి గతంలో ఇచ్చేటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఆ యొక్క పెన్షన్ని పెంపుదల చేయడం జరిగిందండి. ప్రస్తుతం వృద్ధులకి 2,016 రూపాయలు ప్రభుత్వం అనేది ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అలాంటి పెన్షన్ని 4,000 రూపాయలకి అందిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేడు సమాజంలో ప్రతి ఒక్కరికి అత్యంత కష్టతరమైనటువంటిది సమస్య ఏంటి అంటే ఆరోగ్య సమస్య. ఎవరైతే పేదలు ఉంటారో వారికి ఆరోగ్య సమస్య వచ్చినట్లయితే తమకు సంబంధించి మెరుగైనటువంటి వైద్యం, ఉన్నత వైద్యం చేయించుకునేటువంటి స్తోమత అనేది వారికి లేకుండా పోవడం. దీంతో చాలామంది పేదలు తమ యొక్క జీవనాన్ని మధ్యలోనే అంటే తమ జీవితాన్ని మధ్యలోనే ఆపివేయడం జరిగిపోతుంది. ఇలాంటి సందర్భంలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి పథకాన్ని తీసుకువచ్చి వారి యొక్క ఆరోగ్యానికి భద్రతను కల్పించడం జరిగింది. అయితే గతంలో ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకం కింద కేవలం 5 లక్షల వరకు మాత్రమే బీమా సౌకర్యం అనేది ఉండడం జరిగింది. అలాంటి బీమా సౌకర్యాన్ని 10 లక్షల వరకు కూడా ఉచితంగా వైద్యాన్ని అందించుకునేటువంటి ఒక మంచి అవకాశాన్ని ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకి తీసుకువచ్చి వారి యొక్క జీవితాన్ని కొనసాగేలా చేయడం అనేది చాలా వరకు ఆనందకరమైనటువంటి విషయంగా గుర్తుంచుకోండి. ఏది ఏమైనా కానీ ప్రస్తుతం ఈ యొక్క 2024-25 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ పెన్షన్ అనేది 4,000కి ఇస్తామని చెప్పడం జరిగింది. అలా ఆ యొక్క నెలవారీ పింఛన్లకి చేయూత కింద 14,861 రూపాయలు
కేటాయింపు చేశారని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇదండి ఈ రోజుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం 6 గ్యారంటీల పేరిట ఇచ్చినటువంటి పథకాల గురించి డిస్కస్ చేశాం. ఇక్కడ నుంచి తప్పనిసరిగా 1 మార్కు రావడం జరుగుతుంది. ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతారో అభయహస్తం మీద ప్రశ్న రావడానికి అడుగుతాడు. కాబట్టి ఈ యొక్క 6 పథకాల గురించి కనుక మనం వివరించినట్లయితే మంచి మార్క్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ. దీనికి సంబంధించినటువంటి PDF అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో, అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ.